పథకాల్లో ఒకటిగా ప్రజల్లో ఎప్పటికప్పుడు ఈ పేరు నానుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు గాను 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామంటూ ఎన్నికల హామీలో పేర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నిర్మించుకోవడానికి 5 లక్షలు అక్కడక్కడ మంజూరు అవుతున్నాయి. కానీ చాలా చోట్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంటి విస్తీర్ణంలో ఆ విస్తీర్ణం కొంత ఎక్కువ అవ్వడం వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నిధుల మంజూరు అయితే ఆగిపోతోంది. కొంత ఈ ఇంటి నిర్మాణం చేసుకునేటువంటి లబ్ధిదారుల్లో అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదేమైనప్పటికీ చివరిగా లబ్ధిదారులు అయితే కొంత నష్టపోతున్నటువంటి మాట అయితే వాస్తవం. ఇక వీటన్నింటికీ పరిష్కారం ఏంటి? ప్రభుత్వం ఒకవేళ ఇంటి నిర్మాణంలో ఇంటి విస్తీర్ణం కొంత ఎక్కువైతే దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుని డబ్బులు వేయట్లేదు? చాలా పర్టికులర్గా ఎందుకుంటున్నారు? ఏదైతే ఆన్లైన్లో కొన్ని నామ్స్ మెన్షన్ చేశారో ఆ నామ్స్ ప్రకారం కట్టుకుంటేనే డబ్బులు మంజూరు అవుతాయని ముందు నుంచి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరి లబ్ధిదారులకు ఎందుకు ఆ విషయాలు తెలియట్లేదు? ప్రభుత్వం సరిగ్గా చెప్పలేకపోతోందా? అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? ఇవన్నీ కూడా సవాలక్ష ప్రశ్నలుగా ఉన్నాయి. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 BHKలు మా అంతటా మేమే పూర్తిగా నిర్మించి ఇచ్చాం, ఈ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని బీఆర్ఎస్ కూడా చెప్తోంది. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో? లబ్ధిదారులు నిజంగానే లబ్ధి పొందుతున్నారా లేకపోతే నష్టపోతున్నారా? ఈ అంశానికి సంబంధించి డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు నోముల భగత్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు గజ్జల కాంతం గారు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అవుతారు. రవీంద్ర గారు, ప్రముఖ ఆర్కిటెక్ట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు నరాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ డి పార్టీ నుంచి నాయకులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా నోముల భగత్ గారితో మాట్లాడదాం. భగత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. భగత్ గారు, కెన్ యూ హియర్ మీ? భగత్ గారు, ఎలా చూస్తారండి? అంటే మీ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టి అపార్ట్మెంట్ స్టైల్లో చాలామంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అవన్నీ అప్పుడు కొంతమందికి ఏవైతే ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని పంపకాలు చేపట్టడం కూడా జరిగింది. కాకపోతే ఇందిరమ్మ ఇంటి పేరుతోటి 1 BHKలకు సంబంధించి 600 స్క్వేర్ ఫీట్లో నిర్మాణం చేపట్టుకోవాలి, దశల వారీగా నిర్మాణం చేపట్టుకోవాలి, 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాము, అయిపోయిన తర్వాత దశల వారీగా మంజూరు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాకపోతే చాలామందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉందనేటువంటి కారణాలతో కావచ్చు, నిధులైతే మంజూరు అవ్వట్లేదు. అసలు ఎలా చూస్తారు? గత ప్రభుత్వంలో ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తోంది? ఎందుకంటే దేశంలో ప్రతి పేదవాడికి అన్నం ఎంత ముఖ్యమో, విద్య ఎంత ముఖ్యమో, దాంతోపాటు ఇంటి నిర్మాణం, గృహం కూడా అంతే ముఖ్యం. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటాయి ప్రతి ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వం కూడా అదే మాట ఇచ్చింది. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేటువంటి పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకటి. అనుకున్నట్లుగా జరుగుతోందంటారా? నేను దాని గురించే మాట్లాడాలనుకున్నానండి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి దాదాపు సంవత్సరాన్నర కాలంలో వాళ్ళు ఏదైతే 6 హామీల పేరుతో, 6 గ్యారంటీల పేరుతో దాదాపుగా 400 హామీలు ఏవైతే ఇచ్చినారో వాళ్ళు ఇప్పటి వరకు చేసినా అని చెప్పుకునే కూడా పూర్తిగా చేయలేదని మేము అందరం కూడా ముక్త కంఠంతో వాదిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి చెప్తున్నదే. అది ఏ సంక్షేమ పథకం వాళ్ళు అమలు చేసినా అన్నా కానీ ప్రతి ఒక్కరు మీరు చూసుకోవచ్చు. ఒకవైపు బస్సులలో జరిగే కొట్లాటలు కాకుండా మిగతా ఉన్నట్టు అన్నిట్లలో కూడా వాళ్ళు జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ వాళ్ళే స్వయాన పల్లెకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ అధికారులను పిలిపించి వాళ్ళు ఏదైతే మీటింగ్ లో పెడుతున్నా వాళ్ళని తరివి కొట్టుకుంటూ కూడా చాలా మంది అడిగినారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా కొంచెం మితిమీరినటువంటి సన్నివేశాలు కూడా మనం చాలా చూస్తున్నాం. మీ మీడియాలో చాలా వరకు చూసినాం మనం కూడా. నేను ఒకవైపు ఈ ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మేము ఖచ్చితంగా ఇది జరగాలి మంచిగా, దీనితో పాటు గతంలో మేము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని వీళ్ళకి అందాలని ఒక మంచి ఆలోచనతోటే మేము కూడా వీళ్ళని స్వాగతించినాం. కానీ జరిగింది ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి ఇప్పుడు కనీసం ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పైలట్ ప్రాజెక్ట్ గా ఒక మండలానికి ఒక ఊరు తీసుకున్నారు. ఒక ఊరు తీసుకొని అదే మా దగ్గర ఒక త్రిపురారం మండలంలో కంపాలపల్లి అనే గ్రామంలో 97 ఇల్లులు శాంక్షన్ మొదటి రోజు ఇచ్చి దాని తర్వాత దాంట్లో 37 మాత్రమే ఫైనల్ చేయడం జరిగింది. ఈ 37లకు సంబంధించి కూడా దాదాపుగా ఒక 7 అక్కడ స్థానికంగా ఒక కాంట్రాక్టర్, ఎవరైతే మెటీరియల్ కాంట్రాక్టర్ ఉంటారో అది స్థానికంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఉన్న RDO గారు కావచ్చు, వీళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళు తీసుకున్నారంట. మిగతా ఉన్నటువంటి 6 ఇళ్లలో ఏదైతే బేస్మెంట్ కట్టుకున్న తర్వాత
మీరేదైతే ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి అవగాహన రాహిత్యం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువ శాతం అర్థం కదండి. వాళ్ళు మనలాగా చదువుకుంటుంటే వాళ్ళు ఈ పాటికి ఇల్లులే కట్టుకునేటోళ్ళు అంతే కదా. అక్కడ ఏం జరిగింది, ఒక ఇద్దరు ఏం చేసినారు, 600 SFT అన్న కాడ 630 SFTలో ఇల్లులు బేస్మెంట్ నిర్మించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఇది చెల్లదు, ఇది మీ మొత్తం 600 SFTలు ఉంటేనే చెల్తదని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు పెడమొక్కం వేసేసి వాళ్ళ పక్కన పెట్టి వెళ్ళిపోవడం జరిగిందంట. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను, అది ఒట్టిగా వాస్తవం. త్రిపురారం మండలం మా నియోజకవర్గంలో కంపాలపల్లి గ్రామంలో ఒక ఇద్దరు లబ్ధిదారులు, జానపాటి పద్మ, పెదమాము సునీత గారు, వీళ్ళిద్దరికి సంబంధించి లేదు మీరు 630 SFT వచ్చింది, మీకు ఇంకా దీని నుంచి మీకు వర్తించాలంటే దాన్ని కూలగొట్టాలంటున్నారట. మా కేసీఆర్ గారు ఏదైతే మొట్టమొదట మేము తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ఒకవైపు నీళ్లలో సక్సెస్ అయినాం, నిధులలో సక్సెస్ అయినాం, నియామకాల్లో కూడా సక్సెస్ అయినాం. దాని తర్వాత కరెంటు కావచ్చు, రైతన్న పరిస్థితులు, అందరి పరిస్థితులు ఆర్థికంగా అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇల్లులు ఖచ్చితంగా వద్దామని ఈ ఏడు మొత్తం కూడా ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇచ్చిన ప్రణాళికలు కూడా మాకు ఉండే. కేసీఆర్ గారు ఏం చేశారు, ఒకవైపు టూ BHK అపార్ట్మెంట్లు కావచ్చు, ఇక్కడ ఇల్లులు కట్టడంతో పాటు ఏదైతే లబ్ధిదారులు కాన్స్టిట్యున్సీలలో, నియోజకవర్గాలలో, జిల్లాలలో ఉన్నారో వాళ్లకు కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాంట్రాక్టర్లు, కాబట్టి వాళ్ళకు మేము ఇల్లులు కేటాయిస్తున్నామని మేము ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. దాన్ని మేము ఏ విధంగా చెప్పినాం, ఒక్కవేళ అక్కడ మేము లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో మేము ఇచ్చిన దానికన్నా అదనంగా 2 రూమ్లు ఎక్కువేసుకున్నా కానీ మేము దానికి ఒప్పుకుంటాము అని చెప్పడం జరిగింది. మేము ఏం చెప్పినాం, మీరు కావాలంటే పాత వీడియోలు కూడా చేసిన కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, మేమిచ్చిన దానికన్నా వాళ్ళు ఇంకా అద్భుతంగా కట్టుకోవాలని వాళ్ళకి అనిపిస్తే మేము దాన్ని స్వాగతిస్తామని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఆపలేదు కేవలం. కానీ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది, 600 SFT అన్నది 630 SFT ఉన్నందుకు వాళ్ళకి లేదు. ఇది ఒక్కటే కదా అత్యంత దారుణం అని చెప్తా. అదే కంపాలపల్లి గ్రామంలో ఒక గుడిసెలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సెకండ్ హ్యాండ్ కి ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాడు, 2.5 లక్షలు పెట్టి ఒక ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని సాస్తున్నాడు. కేవలం ఆయన ట్రాక్టర్ ఉందని చెప్పేసి ఈయనకి ఇల్లు ఇవ్వకుండా ఆల్రెడీ బేస్మెంట్ తో ఇల్లు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కొన్ని చోట్లనేమో మొన్న మీటింగ్ అటెండ్ అయినందుకు తీసిరంటే నిజంగా చెప్పాలంటే దాదాపుగా, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, సంక్షేమ పథకం ప్రవేశపెట్టింది ఎందుకంటే స్థానికంగా ఎలక్షన్లు వస్తున్నాయి, దీన్ని ఏ విధంగా అయినా తప్పించుకోవాలంటే మనం ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పేసి ఒకటి చెప్తూనే ఈ ఇల్లులు రావాలంటే మీరు వేరే పార్టీ గురించి మాట్లాడొద్దనే భయభ్రాంతులకు గురి చేసే ఆలోచనలో మాత్రమే ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు ప్రవేశపెట్టిరని మాత్రం మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా ఎవరు నిజాయితీ గల అర్హులవో ఇంతవరకు అర్హుల లిస్ట్ మాకు చూపెట్టలేదు. కనీసం ఇవ్వండి అని చెప్తే ఇప్పటికి 3 సార్లు మార్చారు, ఒక్కొక్క మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో 3 సార్లు మార్చారు. ఇది నిజంగా ఒకవైపు చూస్తుంటే మాకు ఎట్లా అనిపడుతుంది అంటే ఏదో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంటే భగత్ గారు అసలు లబ్ధిదారుల చెప్తున్నా అంటే దీంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల దాదాపు 5 మండలాలు ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే ఏం చేసిందంటే కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభించినాడు, ఒక్కొక్కది కావచ్చు 20 కావచ్చు. కానీ అల్టిమేట్ గా చూసుకుంటే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ప్రారంభం కాని మండలాలు 5 ఉన్నాయి మా దగ్గర. ఆయన బునాది కొట్టడం జరిగింది, కొబ్బరికాయ కొట్టి అన్ని చేసి. అంటే భగత్ గారు ఒక చిన్న విషయం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే అసలు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే ఎమ్మెల్యేల ద్వారానా లేకపోతే ఇప్పటి వరకు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి పీడీ హౌసింగ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ లోకల్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మేము అడిగినా కానీ సార్ ఇంతవరకు లిస్ట్ ఫైనల్ కాదని మాట్లాడుతున్నారు. అని ఎప్పుడో పథకం ప్రారంభమైంది, వాళ్ళందరూ మొత్తం ఫోటోలు పెట్టుకున్నారు, పేపర్లలో వేసుకున్నారు, ఇప్పటి వరకు లిస్ట్ ఎందుకు ఫైనల్ కాలేదు? కనీసం నేనేమంటున్నా పైలట్ గ్రామాలలో కూడా లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. నేనేమంటున్నా ఒకవైపు పైలట్ గ్రామాలలో కూడా మీరు లిస్ట్ ఇవ్వలేకపోతే ఈ రోజు మీరు ఏం చేస్తున్నట్టు నిజాయితీగా? వాళ్ళు లిస్ట్ ఇస్తేనే కదా తెలిసేది వాళ్ళు నిజాయితీ చేస్తున్నారో వాళ్ళు ఇష్టమొచ్చటి చేస్తున్నారో నిజంగా అర్హులకు ఇస్తున్నారో మాకు తెలుస్తుంది తప్ప వాళ్ళు ఇంతవరకు లిస్టే మా అందరికి బయట పెట్టకపోతే మాకు ఎట్లా తెలుస్తుందని మేము. ఓకే భగత్ గారు, ఎస్ ఒక్కసారి రవీంద్ర గారితో మాట్లాడదాం. ప్రముఖ ఆర్కిటెక్ట్ వారు కూడా సిద్ధంగా ఉన్నారు మనతో పాటు డిస్కస్ చేయడానికి. రవీంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి, అన్మ్యూట్ చేయండి ఒక్కసారి.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే భగత్ గారు చెప్పే విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పేదలు కేవలం 600 SFTకి మాత్రమే పరిమితం అవ్వాలనేటువంటిది అసలు అది మూర్ఖత్వం. వాళ్ళు సొంతంగా మేము కొంత అదనంగా వేసుకుంటాం, మీరు ఇచ్చే 5 లక్షలతో పాటు మేము కట్టుకుంటామంటే ప్రభుత్వాలు దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, సరే ఇంకా బెటర్గా కట్టుకోండి, బెటర్గా మీ లైఫ్ స్టైల్ ఉండాలని చెప్పుకోవాలి. కానీ ఇంతకే మీరు పరిమితం అవ్వాలనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఆ కారణం చెప్పి నిధులు ఆపడం అనేది మరింత మూర్ఖత్వం. సరే, ఈ ప్రస్తుతం ఈ 600 స్క్వేర్ ఫీట్ ఇంటికి సంబంధించి అసలు 5 లక్షలు ఎంతవరకు సరిపోతాయి అనేది ఒక ప్రశ్న. అసలు యాజ్ ఏ ఆర్కిటెక్ట్గా అసలు మీరేం చెప్తారు? ఒక 1 BHK కట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు, ఇనుము కావచ్చు, ఇసుక కావచ్చు, ఇతర అన్ని కావచ్చు, ఎంతెంత రేట్లు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చే 5 లక్షలు సరిపోతాయా, దశల వారీగా ఇస్తే అసలే సరిపోతాయా, వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు రవీంద్ర గారు? సార్ ఇది ఇప్పుడు 5 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ సార్. వాళ్ళు 600 SFT కట్టుకోవాలంటే మినిమం ఒక 7.5 లక్షలన్నా అవుతుంది. మినిమమే. ఓకే, మినిమం స్పెసిఫికేషన్స్ తో పైన, తక్కువ స్పెసిఫికేషన్స్ తో పైన కానీ 7.5 లక్షల రూపాయలు అవుతుంది ఒక 600 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి. మనకు వీళ్ళు ఇచ్చిన 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ అన్నప్పుడు మనకి 830 రూపాయలు స్క్వేర్ ఫీట్ పడుతుంది సార్. 830 రూపాయలు అంటే మేస్త్రి ఒక 300 రూపాయలు తీసుకుంటాడు కన్స్ట్రక్షన్ చేయడానికి యావరేజ్ లో 250 నుంచి 300 విలేజ్ లో కట్టాలి కాబట్టి 300 కంపల్సరీ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్, ఆ సెంట్రింగ్ సంబంధించిన విషయాలు, మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఒక మినిమం 300 రూపాయలు లేని మేస్త్రి కన్స్ట్రక్షన్ చేయట్లేదు హౌస్ ని. 300 రూపాయలు అక్కడ పోతే మిగిలింది ఏమున్నా సార్? 830 రూపాయలు పడుతుంది 600 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 5 లక్షలలో. సో 500 రూపాయలు మిగిలితో చేయలేము సార్. అది చాలా కష్టమైన పని. ఏ మెటీరియల్ కూడా కొనలేము అది సార్. అది దానికి సంబంధించి నేను మాట్లాడతాను. ఇక్కడ స్థానికంగా గ్రామాలలో అన్న మాట్లాడొచ్చా? చెప్పండి, పర్లేదు. సరే, గ్రామాలలో ఏమవుతుందంటే వాళ్ళు మేము గతంలో మేము ఇస్తున్నప్పుడు కూడా మేము గ్రామాలలో మీటింగ్ పెట్టినాం. ఏ విధంగా మేము ఇచ్చింది కానీ మీరు కానీ ఏ విధంగా చేయాలనుకుంటారు అంటే, దీన్ని కేసీఆర్ గారే స్వయంగా దాంతో వాళ్ళందరితో ప్రతి ఒక్కరితో చర్చించిన తర్వాత గ్రామాలలో మనము ఫలానా 5 లక్షలకే ఇల్లులు కట్టుకోవాలన్నా 3 లక్షలకే ఇల్లులు కట్టుకోవాలన్నా ఇది అయ్యే పని కాదు. ఖచ్చితంగా వాళ్ళకంటూ మనం కొంచెం ఆ లీనియన్స్ ఏదైతే ఉంటుందో అది మనం వదిలేయాలి. అంటే వాళ్ళకు కొంచెం ఏదైతే ఉంటుందో లెవరేజ్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఏ రకమైన లెవరేజ్ చేయాలి వాళ్ళకంటే, వాళ్ళు స్వయంగా ఇంకా అదనంగా ఏదైనా కట్టుకోవాలనుకున్నా మనం ఇస్తా అన్న పైసలు పూర్తిగా మనం ఇచ్చేస్తే, వాళ్ళు అదనంగా ఏదైనా కట్టుకుంటే మాత్రం దానికి మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేసే కార్యక్రమంలో మనం ముందు పోదాము. మనకున్న డిజైన్ మాత్రం ఇదని చెప్పేసి గ్రామాలలో, ఎందుకంటే గ్రామాలలో మనకి ఏమవుతుందంటే అన్ని దగ్గర పట్టుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో దొరుకుతున్నటువంటి ఇసుక ఇట్లాంటివి కానీ అక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా మిగతా స్టీల్ కావచ్చు సేమ్ అన్నగారు అన్నట్టుగా అది ఖచ్చితంగా అదే నిజమై ఉంటుంది. కానీ మిగతా వాటికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ విధంగా న్యాయం చేయొచ్చు. వాళ్ళకి మనకు ఎంతో కొంత చేయూతనిస్తే చాలని చెప్పి మేము అందరం కూడా భావించినాం. నిజంగా మేము ఏమంటున్నాం అంటే, ఒక గుడిసెలో ఉన్న వానికి ఫలానా 400 స్క్వేర్ ఫీట్ అబోవ్ SFT అబోవ్ 600 SFT బిలో అనే కండిషన్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మా బాధ. మీరు కండిషన్లు పెట్టి అది కూడా దశల వారీగా ఇస్తానంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి మిగతా పైసలు? మొదటైతే వీళ్ళకే అప్పియాలి కదా. ఏ రకంగా అప్పు తీసుకొస్తాడు? వాళ్ళకు ఉన్నది నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏం దిక్కు లేకనే వాడు ఇల్లు కట్టలేకపోయాడు. ఈ రోజు వాళ్ళు అప్పిస్తా అని చెప్పేసి బేస్మెంట్ దాకా కట్టుకునే వాళ్ళకి అప్పు అందకపోయారు. వాళ్ళకు వచ్చిన అప్పు చేసి తీసుకొచ్చి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఇవ్వకపోతే అదో భారం. సో ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే మనం ఏం అడుగుతున్నాం? సింపుల్ గా మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇల్లులు మీరు SFT పేరు మీద వాళ్ళ మీద భారం పెట్టకండి. ఒకటి 400 కట్టుకుంటాడు, 200 కట్టుకుంటాడు, లేదా ఒకటి 600 700 కట్టుకుంటాడు. వీళ్ళకి ఏ రకమైన డైమండ్స్ ఇచ్చిందంటే నిజంగా హాస్యాస్పదం ఉంటాయండి. మీకు చెప్పలేదు, ఇంకా ఆర్కిటెక్ట్ గారికి ఇంకా వివరించినట్లేదు. 20x20లోనే 2 రూమ్లు కట్టుకోమని చెప్పినారు. ఇందులో 10x10 రూమ్స్ కట్టమన్నారు. ఇంటర్నల్ గా 9x9 విడ్త్ రావాలంటున్నారు. ఒక 6 ఫీట్ల బెడ్ వేసి 2 ఫీట్లది 2.5 ఫీట్లది వాళ్ళు కబోర్డ్లు వేసుకున్నా గానీ ఏ రకంగా నడుస్తారండి? 1 ఫీట్ల అటు ఇటు ఏ విధంగా తిరుగుతారు వాళ్ళు? అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళు అంత పర్టికులర్ గా ఉండుంటే ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిన తర్వాత మేము పైసలు ఇవ్వండి, వాళ్ళందరూ అర్హులందరూ ఖచ్చితంగా నిర్ణయిస్తున్నారో వాళ్ళ లిస్ట్ బయటికి ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి, నిజమైన అర్హునికి మీరు పైసలు ఇవ్వండి అని మాత్రం మా వాదన. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే మేము గతంలో మేము ఇల్లులు ఇస్తానప్పుడు చెప్పినామో నియోజకవర్గాల వారీగా, ఎందుకంటే ఆల్రెడీ సిటీలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏదైతే కట్టామో అది ఖాళీ ఉన్నాయి. మిగతాయి కూడా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రైట్ పంచి కూడా వాళ్ళ దగ్గర ఫోటోలు దిగడానికి మనం
చూస్తున్నాం కూడా. అందుకే నేనేమంటున్నా, మేము ఏదైతే నియోజకవర్గాల వారిగా ఇస్తున్నామో ఏ కండిషన్ లేకుండా జనాలకి అందజేయాలని మాత్రం మేము వాదిస్తున్నాం. ఓకే అండి. ఎస్, మనతో పాటు తల్లోజు ఆచార్య గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఒక్కసారి సత్యనారాయణ గారితో మాట్లాడి ఆచార్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అన్న, నా పేరు నరాల సత్యనారాయణ, టిఆర్ఎస్డి వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్కారం అండి. నమస్తే అన్న. నేను 4 ముఖ్య విషయాలు చెప్తాన్నా. తప్పకుండా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నియోజకవర్గానికి 4,000 ఇండ్లు, అంటే 119 నియోజకవర్గాలకు 4,76,000 ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసింది. దాంట్లో ఈ లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇంటింటికి తిప్పి ఒక జాబితాను తయారు చేసింది. తయారు చేసిన జాబితాను లిస్టు ప్రకటించకుండా కొంతమందికి లిస్ట్ ఇచ్చి మళ్ళీ 2వ విడతలో మీ పేర్లు లేవని చెప్పింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆచరణ సాధ్యంగానే హామీలు చేసి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను, ఒక ఆర్థికవేత్తగా చెప్తున్న ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఏమన్నారు మీరు? ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడితే మొదటి విడతగా అధికారులే 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీకు ఇస్తారు. అదేవిధంగా ఇసుకను కానీ, సిమెంటును కానీ, కాంక్రీట్ను కానీ, అదేవిధంగా ఐరన్ కానీ, స్టీల్ కానీ మొత్తం కూడా మేము సగం ధరలకే మీకు అందజేస్తాము అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కివేసింది. ఎందుకండి 450 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ, 600 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ ఉంటేనే ఇండ్లు ఇస్తామని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా? ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవన్నీ కూడా అసత్య, అబద్ధపు, అనవసరమైన ప్రచారాలే. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు వస్తే మేలు జరుగుతుందని ప్రతి పేదవాడు తెలంగాణలో కలగన్నాడు. ఆ కలలు కన్నీరైపోయినాయి, ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లలో వాళ్ళు స్పష్టంగా ఒకటే చెప్పారు, మీకు ఇండ్ల స్థలం ఉంటే చాలు, మేము మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అప్పుడేం చెప్పలే. తర్వాత ఏమన్నారు? మేము అధికారులను ఇంటికి పంపిస్తాము, మొదటి విడతగా మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాము, తరువాత ఇసుక, సిమెంటు, కాంక్రీటు, స్టీలు, ఐరన్ సగం ధరలకే ఇస్తాము అని చెప్పి ఇప్పుడు దాట వేస్తున్నారు. ఇది న్యాయమా? పేదవాడి గొంతు కోయడం కాదా? మరి చాలా మంది చాలా గ్రామాల్లో ఇందాక అన్నగారు చెప్పినట్టు పైలట్ గ్రామాలుగా ఎన్నుకున్న గ్రామాలలో కూడా వింత పరిస్థితి ఉన్నది. పాపం ఉన్న ఇల్లులు కూడా కూలగొట్టుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. ఇక మనుగురు ప్రాంతంలో కానీ, భద్రాచలం ప్రాంతంలో కానీ, పినపాక కానీ, ఇల్లందు కానీ, అశ్వరావుపేట కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, మధుర కానీ అన్ని ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఏ మంత్రికి కూడా పేదవాని ఇండ్ల మీద అవగాహన లేదు. కేవలం అధికారుల ద్వారా సర్వే చేయించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఇంటింట ప్రచారం చేయించి ఒక లిస్టును తయారు చేయించింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు నిజాయితీగా చేసి ఉంటే ఆ లిస్టును ఎందుకు మీరు పత్రికా ముఖంగా డిక్లేర్ చేయలేకపోతున్నారు? ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇండ్లు అన్నారు కదా, ఆ 4,000 ఇండ్లను ఎందుకు మంజూరు చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రతిపక్షాలకు మీరు చూపించలేకపోతున్నారు అనేది మేము నిస్ఫుటంగా ప్రశ్నిస్తున్నాం. పేదవాడు ఎట్లా ఇండ్లు కట్టుకోగలుగుతాడు? వాడు పేదవాళ్ళు వాళ్ళకు ఉంటాయి 5 లక్షలు మీరు శాంక్షన్ ఇవ్వండి, వాళ్ళు ఎంత జాగాలైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంత డబ్బులు యాడ్ చేసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటారు. మీరేమన్నారు? మేము 2 లక్షలు బ్యాంకులో కూడా ఇయ్యము, అధికారులే, రెవెన్యూ అధికారులే మీ ఇంటికి వచ్చి 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అసమర్థ పరిపాలన, చేతగాని పరిపాలన. మరి సిమెంట్ను, కాంక్రీట్ను, ఐరన్ను, స్టీల్ను అందజేస్తామన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. మళ్ళీ మిగతా 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని కూడా ఇవ్వలేకపోయారు. అనేక గ్రామాలలో పేదలు ఇండ్లు కూలగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ అన్నింటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సత్యనారాయణ గారు, ఒక్కసారి కెమెరా సెట్ చేసుకుని లోపు ఒక్కసారి ఆచార్య గారితో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆచార్య గారు నమస్కారం అండి. ఆచార్య గారు వినిపిస్తోందా? నమస్కారం అండి. నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయితే గతంలో 5 లక్షలు పూర్తిగా ఇచ్చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చు, సొంత స్థలం ఉంటే చాలనేటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో చాలా స్పష్టంగా పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మోడల్లో కట్టాలని చెప్పారు. సరే, అక్కడి వరకు కూడా ఓకే.
విస్తీర్ణంలో 600 స్క్వేర్ ఫీట్ వరకు కట్టాలన్నారు. సరే, దానికి కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్ కట్టాలని చెప్పినప్పుడు ఒక 1000 స్క్వేర్ ఫీటో 1200 స్క్వేర్ ఫీటో కడితే అభ్యంతరం వ్యక్తం చేస్తే అర్థం ఉంటుంది. కానీ 630 స్క్వేర్ ఫీట్ కట్టిన అంటే 30 స్క్వేర్ ఫీట్ ఎక్కువైనా లేకపోతే ఒక 50 స్క్వేర్ ఫీట్ ఎక్కువైనా దాన్ని పేరు చెప్పి నిధులు ఆపేస్తున్నారంటే అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఈ పథకం ఇచ్చే ఉద్దేశం ఉందా? ప్రారంభమైన తర్వాత ఎంతమందికి మంజూరైంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం 1,00,000 ప్రశ్నలుగా ఉన్నాయి. ఎలా చూస్తారు? ఏం చెప్తారు? దీంతోపాటు గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. ఏదైతే ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. చాలా విషయాలు పెద్దలందరూ కూడా పేదల బాధలు కళ్ళకు కట్టినట్టు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల పాలనలో ప్రస్తుతం 2 సంవత్సరాల కాలం, మొత్తం 12 సంవత్సరాలు నిజంగా పేదవానికి ఇల్లు అందనటువంటి విధంగా ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాలల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గ్రామాలల్లో స్థలాలు ఉండి కూడా ఏదైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉండి కట్టెకప్పుతోటి ఉండి కనీసం నీడ లేనటువంటి పేదవాళ్లకు ఆయన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక ఇల్లు మంజూరు చేయలే. ఉన్నటువంటి హౌసింగ్ బోర్డుని తీసివేయడం జరిగింది. ఈ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో హౌసింగ్ బోర్డు లేని రాష్ట్రం ఏమన్నా ఉన్నదంటే గత పాలనలో 10 ఏళ్ల కాలంలో హౌసింగ్ బోర్డు లేదు. హౌసింగ్ బోర్డులు ఉన్న అధికారులందరినీ కూడా తీసుకెళ్లి ఏదైతే ఎక్సైజ్ లా లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్లలో వేసి, ఇది వాస్తవం. రెండోది ఏంటంటే పాత కథ ఒడిసింది. ఆయన ఇల్లు ఇయ్యలే, ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్ అనుకోని డబ్బ కొట్టుకున్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ అక్కడక్కడ నేషనల్ హైవేల పోండి కనపడేటట్టు ఆడ ఈడ ఊరికి దూరంగా ఎక్కడెక్కడో కొన్ని దాగలు కట్టిండు. హైదరాబాద్ లో కట్టిన కూడా కొన్ని ఏ రకంగా ఇచ్చిండ్రు, ఎవరు కూడా ఇవ్వాలంటి వరకు వాళ్ళు పొజిషన్ లా 75% ఇప్పటికీ పొజిషన్ లో లేరు. ఇక మిగిలింది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అరిచేతుల వైకుంఠం చూపినట్టు ఇక మొత్తం మీద ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మేము ప్రభుత్వం రాగానే ఇల్లు లేనోనికి 5 లక్షలు ఇస్తాం, ఇక మీరు కట్టుకోవడం లేటు, ఇక మాది ఏం లేదని అన్నారు. 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు బెనిఫిషరీ లిస్ట్ తయారు చేయడానికనే నానా యాతన పడ్డారు. మొదలు పారదర్శకంగా అన్నారు, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి అన్నారు, తర్వాత జాగ ఉన్న వాళ్ళకి అన్నారు, ఆ తర్వాత లిస్టులు తయారు చేయరన్నారు అధికారులకు. మళ్ళీ వెంటనే ఇందిరామ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు ఆలోచన చేస్తాయన్నారు. అది ఇందిరామ కమిటీల కోయటాలకు రూపాంతరం చెంది ఏమైపోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇల్లు పోతే ఇల్లు లేకపోతే ఇస్తాము. ఈ 50-60 సెలెక్ట్ అయిన దాంట్లో 18-20 వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి రాసుకొని అది సీక్రెట్. ఆచార్య గారు, ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ చెప్పిన, చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇల్లు వస్తుందనే ఆశతోటి ఉన్న ఇంటిని కూలగొట్టుకొని రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి కూడా మంజూరు కావట్లేదంట. అలాంటివి కూడా చూసాను. నిజంగానే ఇల్లు బాగా లేకపోతేనో, రేకులు ఇల్లు ఉంటేనో, కట్టెకప్పు ఉంటేనో, బోకులు ఉంటేనో కూలగొట్టిండు, ఆయనకి ఇవ్వాలి, నేను వద్దంటలేదు. వాళ్ళకు కూడా వస్తలేదు, వాళ్ళకు రాదు, ఎవరికి రాదు. ఇది ఇంకో 3 ఏళ్ళు జరుపుతారు ఇట్లనే. మనకి బేస్మెంట్ సంవత్సరానికి ఇస్తారు, బేస్మెంట్ బిల్లు, తర్వాత రూఫ్ లెవెల్ బిల్లు ఇంకో సంవత్సరానికి ఇస్తారు, మళ్ళీ సంవత్సరానికి స్లాబ్ వేసుకుంటే బిల్లు ఇస్తారు. ఇదంతా 3 ఏళ్ళలో అయిపోతుంది. 2 ఏళ్ళేమో సెలెక్ట్ చేయనీకి, 3 ఏళ్ళేమో కన్స్ట్రక్షన్ చేయనీకి. ఈ మొదటిది ఒకటే దాంట్లో ఈ వచ్చిన ఊరికి 5 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు, ఆ ఇండ్లతోటి సరిపెట్టుకోవాలి. ఇక వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా ఇండ్లు లేని వాళ్ళని అధికారులు సెలెక్ట్ చేస్తే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళని పెడితే వాళ్ళ చుట్టాలకు పట్టాలకు వాళ్ళకే రాసుకురు, ఆశకు రాసుకురు. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే పైచీలకే సెప్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేది లేదు, అది కంప్యూటర్ ఫీడే తీసుకోదన్నారు. ఇక ఇప్పుడు ఎత్తి పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదేంద్రపై మనోళ్ళకే ఇస్తానే మనకి రాసుకుంటుంది. ఇలా రాసుకున్నా పూసుకున్నా వచ్చేటట్లేదు, ఏం చేయాలరా బాగా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్కొక్క రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ లా 30 లక్షల ఇండ్లు కేంద్రం శాంక్షన్ చేసింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మన పక్కలో ఆంధ్రప్రదేశ్ లా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే 5 లక్షల ఇండ్లు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5-6 లక్షల ఇండ్లు వచ్చినాయి.
మొత్తం 10-11 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఇచ్చేదానికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి ఇవాళ వాళ్ళు స్వతహాగా కొన్ని డబ్బులు వేసుకొని ఇండ్లు కట్టుకున్నారు. నేను మొన్న తమిళనాడు పోయినా. తమిళనాడు పోతే ఏ ఇంటికి చూసినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఆ చిన్న నేమ్ ప్లేట్లు ఉన్నాయి. నేను అడిగిన ఇంత ఇండ్లు దీనికి ఎవరు ఏంది అంటే, లేదు మా స్టేట్ గవర్నమెంట్ కొంత ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము కొంత వేసుకున్నాం, ఇగో ఈ 2 ఫ్లోర్లు 1 ఫ్లోరు కట్టుకున్నాం అని చెప్పారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంత కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కట్టుకొని వీళ్ళకి బిల్లు వచ్చేటాలకు ఇక వీళ్ళు ఊర్లలోనే తిరిగారు. ఇప్పుడు ఈ బిల్లులు రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు. నేను ఒకటే చెప్పేది, ఇవాళ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. అరే నాయన, నువ్వు ఎంత ఏడుస్తావో ఏడు, నువ్వు ఎంత ఇస్తావో. ఈ ఉత్తరప్రదేశ్ లా స్టేట్ గవర్నమెంట్ 50,000 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 1,80,000 ఇస్తుంది. ఒక 2 లక్షలు ఇస్తారు వాళ్ళు. ఆ 2 లక్షలకు వాళ్ళు ఇంకో 50,000 లక్షలో వేసుకొని వాళ్ళకు వీలైనట్టు వాళ్ళు కట్టుకుంటారు. ఇవాళ ఆంక్షలు లేవు అక్కడ. ఎక్కడ స్థలం ఉన్నా, ఏడ కట్టుకున్నా, పాతిళ్ళు కట్టుకున్నా, కొత్తగా కట్టుకున్నా వాళ్ళకు ఇల్లు ఇవ్వబడుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. నేను ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని నేను గుర్తు చేస్తా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా గ్రామంలో బీజేపీ సర్పంచ్ ఉన్నాడు. అయితే మేము ఈ బీజేపీ సర్పంచ్ ఉన్న గ్రామానికి ఇండ్లు ఇస్తాడో ఇయ్యడో అని చెప్పి మేము కొద్ది రోజులు ఇల్లు రాయకుండా ఊకున్నాం. ఆ తర్వాత అధికారులు అన్నారు, మీరు పెట్టనైతే పెట్టుండ్రి, ఎన్నైనా రాయరి వచ్చేటి వస్తాయన్నారు. మీరు నంబరు, మేము 1000 ఇండ్లు రాసినాం. 1000 ఇండ్లు రాస్తే 980 ఇండ్లు వచ్చినాయండి. ఏ పార్టీ ఏది కూడా అడగలే. 980 ఇండ్లు వచ్చినాయి. సుమారుగా 600 ఇండ్లు కట్టుకున్నారు. ఆ రోజు ₹1,00,000 ఉండొచ్చు ఇవ్వడం, ఎలా 5 లక్షలు అన్నావు. ఈ ఓట్ల కొరకు మీరన్నది 5 లక్షలు. ప్రజలు మాకు 5 లక్షలు ఇల్లు పెట్టమనిలే, 10 లక్షలు పెట్టమనిలే, 3 లక్షలు పెట్టమనిలే. ఇవాళ ఇచ్చిన ప్రొసీడింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1,50,000 అని ఆ ప్రొసీడింగ్ లో ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రొసీడింగ్ ఉంది. నేనేమంటున్నా, 1,50,000 కేంద్రం ఇస్తుంది కదా, ఏ పార్టీ దాన్ని లేనికి ఇవ్వచ్చు కదా. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ లో కూడా 10 ఏళ్ళు ఉన్న కార్యకర్తలకు ఒక్క ఇల్లు రాలేదండి గ్రామాలల్లో. ఏంది ఇప్పుడు ఇల్లు లేనికి బీఆర్ఎస్ వానికి ఇల్లు ఇవ్వద్దా, బీజేపీ వానికి ఇల్లు ఇవ్వద్దా? ఏ పార్టీ వాళ్ళకైనా కూడా మీ దగ్గరికి వస్తా భగత్ గారు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. ఇవాళ చెప్పొచ్చు మేము ఊర్లలో ఇల్లు ఇచ్చినామని, ఊర్లలో కోత తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయిన తర్వాత కొంత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత రోషే ఉన్నప్పుడు వాటిని కొనసాగించారు. ఆ బిల్లులు వచ్చినాయి. కానీ ఒక్క ఇండివిజువల్ ఇల్లు కూడా ఏ గ్రామాలలో కూడా ఉండలే. డబుల్ బెడ్రూమ్ అని ఆయన డబ్బు కొట్టుకున్నాడు, ఇందిరమ్మ ఇళ్ళని ఇల్లు డబ్బు కొట్టుకుంటున్నారు. ఇలా ప్రజలకు అందరి ద్రాక్ష పండు లేక అయిపోయింది. ఇల్లు లేని వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళ బాధ అనిపిస్తుంది. మా దగ్గర పక్కన ఒకటి నల్లజెరువు గ్రామం ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి టర్ములు వచ్చినప్పుడు బీసీపీ చేసుకొని కట్టుకున్నారు. ఆచార్య గారు, రైట్ సరే, బిల్లులు రాలే. వాళ్ళు నేను ఏదో టీఆర్ఎస్ వాళ్ళని అవమానపరచాలని, కాంగ్రెస్ అవమానపరచాలని కాదు. పేదవాని బాగా ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడిండు, వాస్తవం అది. నిజంగా పేదవానికి ఇల్లు లేదు, ఆ పేద ఆయనకి ఇల్లు రావాలనేదే మా అందరి ఆకాంక్ష. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇల్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి సత్యనారాయణ గారితో మాట్లాడి భగత్ గారు మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే మీ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి వారి అభిప్రాయం కూడా తెలుసుకొని తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. సత్యనారాయణ గారు, అంటే గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది, కాకపోతే అవి కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందలేదు. మరోవర్ చాలా ఇల్లు నిర్మించి అలాగా కొన్ని ఏళ్ల పాటు వదిలేశారు, లబ్ధిదారులకు ఇవ్వకుండా. అలా వదిలేయాల్సినటువంటి అవసరం ఏంటనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇళ్లను మంజూరు చేశారు, ఆ రోజు బీఆర్ఎస్ కట్టించినవి. సో ఎందుకు ఆ డిలే జరిగింది? అండ్ ఆ ఇంటి నిర్మాణాలకు సంబంధించి, ఆ క్వాలిటీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అన్న, ఆనాడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, చుట్టాలు వస్తే బంధువులు వస్తే ఎక్కడ పడుకుంటారు అని చెప్పి
డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకున్నాడు. కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని లక్షలు కట్టించారు, కానీ ఎక్కడా కూడా పంపిణీ జరగలే. అక్కడ బూత్ బంగాళాల లెక్క తయారైనాయి. అది అధికారుల నిర్లక్ష్యమో ఏమిటో తెలియదు, కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఇండ్లన్నీ కూడా పంపిణీ జరిగితే పేదలకు న్యాయం జరిగేది. కానీ ఎక్కడా కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో సక్రమంగా పంపిణీ జరగలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో నేను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్డమ్మడ పోయేటప్పుడు అపార్ట్మెంట్ల టైపు విడివిడిగా కట్టారు. ఒక కోడిని కట్టుకోవడానికి కానీ, ఒక కుక్కను కట్టుకోవడానికి కానీ, ఒక మేకలు పెంచుకోవడం కానీ స్థలం లేదని ఆనాడు ఆరోపించారు. ఇది వాస్తవం. మరి కేసీఆర్ గారు నిజంగా ఆయన ఫెయిల్యూర్ కావడానికి ప్రధాన రీజన్ ఏంది? డబల్ బెడ్రూమ్ వల్లే కేసీఆర్ ఓడిపోయాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పేదవాడి యొక్క గుండె ఆ రోజు రగిలిపోయింది. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, మనకి ఇండ్లు వచ్చినాయి, అల్లుడు వస్తే మనకి ఇంట్లో పండుకోవచ్చు, కోళ్ళు కుక్కలు అన్ని పెంచుకోవచ్చు అని కేసీఆర్ నిజాయితీగా చెప్పి ఆ మాటను నిర్లక్ష్యంగా, అంటే ఒకవేళ నిధులు లేక అమలు చేయలేకపోయిండో, తన బీఆర్ఎస్ లబ్ధిదారులకు ఇవ్వాలనుకున్నాడో, మొత్తానికైతే దాంట్లో జాప్యం జరిగి డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా బూత్ బంగ్లాల టైపు ఈ రోజు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. ఒక్క నిమిషం రెండో విషయం కన్క్లూడ్ చేస్తాను. రెండో విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవంగా 5 లక్షలను, బాగా వినండి మా మిత్రులందరూ కూడా, 2 దఫాలకు ఇస్తున్నది. 2 లక్షలు రెవెన్యూ అధికారులతో ఇస్తామన్నది, రెండో విడత 3 లక్షలు రెవెన్యూ అధికారులతో ఇస్తా అన్నది. వీటన్నిటినీ సగరేంటికే ఇస్తానని చెప్పింది. మరి ఇందాక చారి గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి హయాంలోను, చంద్రబాబు హయాంలోను ఈ ఇళ్లకు ఏదైతే ఇల్లున్నాయో వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే ఇంకా కొన్ని డబ్బులు వేసి ఎక్స్టెన్షన్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ 12 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ 2 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ పేదలకు ఇల్లు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఇంకొక ఉదాహరణ, మరి తెలంగాణలో చూసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టని ప్రతి ఏరియాలో కట్టారు, 200, 300, 500. అవన్నీ ఎందుకు చేయలేకపోయారు? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని సవరించి వాటిని ఎందుకు రెక్టిఫై చేసి పేదలకు పంచలేకపోయింది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మరొక విషయం, ఇందాక తమిళనాడు విషయం చెప్పారు. 6 నెలల క్రితం తమిళనాడు పోయా, కానీ అక్కడ స్టాలిన్ గారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అదే అభివృద్ధి. ఆయన బ్యాగులు మిగిలిపోయినాయి, 1 కోటి బ్యాగులు మిగిలిపోతే దాని మీద మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలున్న వాటిని పంపిణీ చేశాడు. అదేవిధంగా జయలలిత గారి నిర్మాణంలో కొన్ని ఇళ్ళు ఉంటే ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి వాటిని పేదలకు పంచారు. అది అభివృద్ధి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సేవ చేయడమే ప్రతి రాజకీయ పార్టీ యొక్క విధి కర్తవ్యం. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు ఇస్తుందో ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆనాడున్న కేసీఆర్ గారు బీజేపీ మీద కంకణం కట్టుండే, ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ మీద కంకణం కట్టుండే. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య జరపాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ కేంద్రం మెడలు ఉంచి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు రాబట్టుకోవాలి. ఆ నిధులు రాబట్టుకోవడంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలం చెందాయి. అందువల్లే పేద ప్రజల యొక్క పరిస్థితి దుర్భర దారిద్ర్యంగా మారింది. మన తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నియామకాలు, మన నియామకాలు అన్ని వస్తాయన్నారు, మన నిధులు అన్నారు, మన నీళ్ళు అన్నారు, మన నియామకాలు అన్నారు. గోదావరి జలాలు ఎక్కడికి పోతున్నాయన్నా? గోదావరి జలాలు ఎక్కడికి పోతున్నాయి? గోదావరి జలాల పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఉన్నదా? ఓకే సత్యనారాయణ గారు, రైట్. ఒక్కసారి భగత్ గారితో మాట్లాడదాం. భగత్ గారు, ఎస్, అంటే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి డిస్కషన్ వస్తే మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి డిస్కషన్ కూడా పక్కా వస్తుంది. దాన్ని కూడా చెప్తాను. అంటే ఒక్క విషయం ఒకటి ఏంటంటే, ఒకరి మీద బురద గెలవడం కోసం ఈ 10 ఏళ్ల కాలం తర్వాత మా మీద ఏదైతే ఇందాక ఇద్దరు, ఒకవైపు సత్యనారాయణ గారు కావచ్చు, ఆచార్య గారు కావచ్చు, ఏదైతే మాటలు అన్నారో దాన్ని నేను ఏకీభవించానండి. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ప్రజలు ఎక్కడైతే ఈ ఒక్కటి వస్తే బాగుండు అనే ఉద్దేశంలో ఉన్న కాడ మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకొక 400 అబద్ధాలు, దానికి 399 అబద్ధాలు దానికి జతగలిపి జనాల మధ్యలో పెట్టి గెలవగలిగిరి తప్ప వాళ్ళ ఆవేదనని ఇంకొంచెం పుండు మీద బాధలు ఉన్న దాన్ని ఓదార్చకుండా. ఎందుకంటే ఒకవైపు మనకు రాష్ట్రం సాధించుకున్న తర్వాత
నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు, గడిచినటువంటి 10 ఏళ్ల పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు, గడిచినటువంటి సంవత్సరాల పరిస్థితులు చూడండి. ఏదైతే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కనుక ప్రత్యేక రాష్ట్రం అయితే మొత్తం చీకట్లమయమైపోతుంది, ఎడారిగా మారిపోతుంది, అసలు ఇక్కడ చెప్పుకోవడానికి పరిపాలించుకోవడానికి అధికారులు కూడా సక్రమంగా పనిచేయలేరని చెప్పేసి ఒక మాట అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఇది మనందరం కూడా విన్నాం. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత గడిచినటువంటి 10 ఏళ్లలో నిరంతరం నాణ్యమైన 24 గంటల మంచి నాణ్యమైన విద్యుత్ అందించడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి సారథ్యంలో మీ అందరం కూడా సక్సెస్ అయినాం. దానితో పాటు రైతులకు మేము పెట్టుబడి సాయంగా మేము 10,000 ఇవ్వగలిగినాం. ఇందాక పెద్దలు ఆచార్య గారు అంటున్నారు ఏమనంటే మేము ఉత్తరప్రదేశ్ మోడల్ అని. మేము ఇప్పటికీ చెప్తున్నాం, రైతులు చాలా సంతోషంగా ఏదైతే గడిచినటువంటి 10 ఏళ్లలో మేము 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలిగినాం, రైతులకు మంచి నీళ్ళు అందియగలిగినాం, ఇరిగేషన్ కావచ్చు, ఇంటింటికి కావచ్చు నీళ్ళు ఇవ్వగలిగిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనితో పాటు పంట పెట్టుబడి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా ఈ రకంగా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇచ్చి దీని తర్వాత ఏదైతే మేము గతంలో ఒకవేళ రాష్ట్రం సిద్ధిస్తే మీకు ఎడారిగా మారిపోతుంది, చీకట్లమయమన్న దాన్ని వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇల్లుల విషయంలో కూడా ఖచ్చితంగా ఇల్లులు కట్టేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే వచ్చిన తర్వాత ఎన్ని ఇల్లులు అవసరం ఉంటాయనే దాని మీద ఒకవైపు సిటీలో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు అలొకేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గానికి పార్టీలకు అతీతంగా అలొకేట్ చేయడం జరిగింది. కానీ అవి కాంట్రాక్టర్లు కడితేనే ఆ ఒక రేట్ లో కడతారని చెప్పేసి కాంట్రాక్టర్ కి ఆ ఎమ్మెల్యేకి పరిధిలో వదిలేసిన తర్వాత ఏదైతే ప్రతిపక్షం ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గం కట్టకపోయి ఉండొచ్చు, కానీ మా పక్కన ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రాంతంలో మా భాస్కర్ రావు గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన కట్టడం జరిగింది. ఒకవైపు మా దగ్గరకు వచ్చేసరికి కేవలం ల్యాండ్ చూపించుకోలేని పక్షాలు ఉన్నంత వరకు అది కట్టకుండా వదిలేసినారు. దాని తర్వాత మీ అందరం చెప్పినాం సార్, ఒకవైపు నీళ్ళలో మనం సక్సెస్ అయినాం, నిధులలో సక్సెస్ అయినాం. ఏదైతే ఇందాక అంటున్నారు పాప సత్యనారాయణ తెలియదేమో కానీ మన రాష్ట్రం సాధించక ముందు మన బడ్జెట్ కేవలం వేలలోనే ఉన్నది. దాదాపు అది 30,000 బడ్జెట్, దాదాపు 40,000 బడ్జెట్. మనం రాష్ట్రం మేము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి దాదాపు 2,50,000 పైచిలకు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన సంగతి మేము గుర్తు చేస్తున్నాం. దీంతో పాటు దాదాపు 130,000 మందికి కొలువులు ఇచ్చిన సంగతి సరే భగత్ గారు ఇతర విషయాలు వదిలేయండి. కానీ భగత్ గారు ఇల్లులకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ ఇల్లు అట్లా కాదు. సరే మీరు మాట్లాడలేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకవైపు మాకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులే మేము చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులే కేటాయించిన సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈ జిల్లాల వారీగా నియోజకవర్గాలు ఇచ్చిన కట్టిన ఇల్లులు నిజంగా కట్టిన ఇల్లులు ఏదైతే కొద్దిపాటి జాప్యం జరిగిందో ఈ రోజు ఆ జాప్యాన్ని చూపించే కదా మీరు ఆల్రెడీ ప్రభుత్వానికి వచ్చినారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇవ్వలేక కాదు, మేము ఇవ్వద్దన్న అట్లా కాదు భగత్ గారు. సరే సత్యనారాయణ గారు నేను అడుగుతా ముఖ్యంగా కాబట్టి ఒకవైపు నిధులు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని రకాలుగా తీసుకొచ్చే సమయంలో పిల్లలకు ఏదైతే పేదలకు కాంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్క న్యాయం చేసే క్రమంలో కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా అనేక రకాల పథకాలు, కొన్ని 100 పథకాలు మీ అందరం తీసుకొచ్చి ప్రజల మధ్యలో భగత్ గారు సరే ఇతర పథకాలు రాష్ట్ర అభివృద్ధి పక్కన పెడదాం. ఒక విషయం భగత్ గారు మంచి మాట చెప్పినారు. అది కాదు ఒక్క విషయం భగత్ గారు ఒక విషయం. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది. నిజానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా చోట్ల కూడా పూర్తయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా పంపిణీ చేయకుండా అలాగే ఉండిపోయినటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. దేనికి అనేది క్వశ్చన్. దేనికి? దాని గురించి సార్ నేను ఏమంటున్నా అంటే జరిగినటువంటి జాప్యాలకు అనుగుణంగానే ఈ రోజు మీరు ఏదైతే మా మీద బురద జల్లే కార్యక్రమం ఉందో దాని మీద సక్సెస్ అవ్వగలిగారని మాత్రం నేను చెప్పగలుగుతాను. దాన్ని పక్కన పెడుతూ ఈ రోజు మీరైతే రాంగ్ అనే వాడుతున్నది ఎక్కడ ఇల్లులండి? మా ఇల్లులే కదా. కానీ దానికి అనుగుణంగా ఏం చేసినారు? మేము ఇన్ని రోజులు కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అన్నగారు అన్నట్టు సత్యనారాయణ గారు అన్నట్టు నీళ్ళు ఆపగలిగి దాన్ని మొత్తంగా అందరికి నీళ్ళు ఇవ్వగలుగుతూ ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఈ రోజు ఇవన్నీ చేస్తే మాత్రం మేము దాన్ని స్వాగతించే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనదండి, ఒక ఉన్నతమైన కుటుంబంలో పిల్లలు పుట్టినప్పుడు వ్యాక్సినేషన్ రూపంలో ఈ రోజు కేసీఆర్ గారి కిట్ పేరుతోటి ఇతర పథకాల గురించి చర్చ కాదు. ఇతర పథకాల గురించి చర్చ పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం. ఇతర పథకాల గురించి చర్చ కాదు. రైట్ సరే ఇంకో ప్రధాన క్వశ్చన్ భగత్ గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు చేసే కార్యక్రమాన్ని భగత్ గారు భగత్ గారు మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధి ఉంటే చాలా గట్టిగా అడగాల్సింది, సరే వారు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఘర్ యోజన కావచ్చు, లేకపోతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలాంటి పథకాలకు సంబంధించి ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలని సరైన క్రమంలో వినియోగించుకోలేకపోతోంది? నాకు బాగా గుర్తుంది, రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా ఇస్తోంది, కొంత రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకొని ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది. నేను అధికారంలోకి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా బడేబాయిని, మా పెద్దన్న ప్రధానమంత్రి గారిని అడిగి దగ్గరుండి అన్ని తీసుకొచ్చి నేను ఆ విధంగా పంపిణీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోతుంది. గతంలో మీరు అదే చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడం వల్ల మీకు పార్టీల పరంగా మీకు ఏదైనా గొడవలు ఉండొచ్చు, బీజేపీ మీకు ప్రత్యేక పార్టీ అయి ఉండొచ్చు. ఇట్ హ్యాపెండ్ అండి, ఇట్ హ్యాపెండ్. ఏమంటున్నా, మేము ట్యాక్స్ రూపంలో మేము అదే చెప్తున్నాం. మేము రూపాయి వంతు ఇస్తే మాకు పావుల వంతు కూడా రావట్లేదు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి. దాని మేము ధర్నా చేస్తాం. ఎన్నో పార్టీ ఎంపీలందరం కూడా మేము పోట్లాడినామండి. కానీ ఇప్పుడు మా బాధ అదే, గడిచినటువంటి సంవత్సరాల కాలంలో మాకు ప్రత్యేక పెట్టుబడి రావట్లేదని ఒక్క బీజేపీ ఎంపీ గానీ కాంగ్రెస్ ఎంపీ గానీ అసలు పార్లమెంట్ లో వాదించింది లేదని చెప్పి మేము సపరేట్ టాపిక్. అసలు సపరేట్ టాపిక్. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక్క నిమిషం అది కాదు భగత్ గారు అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంత నిధులు వెళ్తున్నాయి, ఎంత ట్యాక్స్లు వెళ్తున్నాయి అనేది సపరేట్ చర్చ. అది కాదు అడిగేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు అనేది చర్చ. అవన్నీ కూడా తీసుకోగలిగినాం కాబట్టి ఏదైతే మనకు హక్కుగా మనం తీసుకున్నాం ఏదైతే ఉన్నాయో దాంతోటే మనం అన్ని ప్రతి ఒక్క పేదల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ఒకవైపు మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మనకు న్యాయబద్ధంగా ఏదైతే కుల సంఘాలకు కూడా కావచ్చు, ఇవన్నిటిని కూడా మనకు న్యాయబద్ధంగా రావాల్సింది మనకు తక్కువ ఇస్తూ మనకు నిజాయితీగా రావాల్సిన దాని మీద ఇంకా మనకు నిజాయితీగా రావాల్సింది అదనంగా ఇవ్వట్లేదు. రవీంద్ర గారు కూడా ఉన్నారు మనతోటి, ఒక్కసారి వారితో మాట్లాడి సత్యనారాయణ గారితో అదేవిధంగా ఆచార్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి గతంలో మాదిరిగా చిన్న ఇంట్లో ఉండి 4-5 ఉండి ఇరుక్కునేటువంటి పరిస్థితులు లేవు. మొత్తంగా అసలు ప్రపంచంలోనే లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మారిపోయింది. కొంత అట్లీస్ట్ 2 BHKలో ఉండాలనుకునేటువంటి క్రమం అయితే వచ్చేసింది. ఇప్పుడు నాకు తెలిసి ఇటు హైదరాబాద్ సిటీలో అసలు 2 BHK నిర్మాణాలు కూడా జరగట్లేదు. ప్రైవేట్ సెక్టార్లో మొత్తం కూడా 3 BHKలే నడుస్తున్నాయి. అంటే చిన్న ఫ్యామిలీ కూడా 3 BHKలో ఉండాలనుకునేటువంటి ఒక లైఫ్ స్టైల్కి వచ్చేసాం ప్రజలందరం కూడా. అలాంటిది ఒక 600 స్క్వేర్ ఫీట్లో అక్కడి వరకే పేదల్ని పరిమితం చేయడం, అంతలోనే మీరు కట్టుకోవాలి, అంతకంటే ఎక్కువగా కడితే నిధులు ఇచ్చే అసలు ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం, ఇదంతా యాజ్ ఆర్కిటెక్ట్గా అసలు మీకు తెలిసి ఉంటుంది ఒక ఫ్యామిలీ ఎంత ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్కి ముడిపడి ఉంటాయి. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ యాక్చువల్గా మినిమం హౌస్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 900 నుంచి 1000 SFT ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇది ఈజీగా కంఫర్ట్ ఉంటుంది. మినిమం ఒక హాల్ అట్లీస్ట్ ఒక 10x20 200 స్క్వేర్ ఫీట్, ఒక బెడ్రూమ్ 12x10 120 స్క్వేర్ ఫీట్, ఒక చిన్న బెడ్రూమ్ ఒక 12x11 తీసుకున్నా కానీ, కిచెన్ ఒక 10x6, బాత్రూమ్ ఒక 2 బాత్రూమ్ ఒక మినిమం సైజ్ 6x4 తీసుకున్నా కానీ మనం మినిమం 750 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది సార్ ఏరియా. సో అది దట్టు విలేజ్ లలో కట్టాలని ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కానీ, మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ ఈ సిమెంట్ స్టీల్ షాప్స్ ఉంటాయి సార్. ఇక్కడ నుండి విలేజ్ కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే మనకు అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 5 to 10% ప్రతి మెటీరియల్ మీద మనకు ఎక్స్ట్రా పడుతుంది. మళ్ళీ పోతే వీళ్ళు అక్కడ ఇక విలేజ్ లో ఎక్కువ ఉండేసారంటే హౌస్ అనేది ఒక డ్రీమ్ సార్, ఎవరికైనా డ్రీమ్ హౌస్ సార్. ఈ హౌస్ డ్రీమ్ లేదు సార్, ఒక పర్సన్ కి ఒక లైఫ్ టైం డ్రీమ్ సార్ హౌస్ అని. వాళ్ళు ఒక మినిమం హౌస్ కట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మాలాంటి ఆర్కిటెక్ట్స్ కానీ మాతో పాటు మేము ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అయ్యగారి దగ్గర, పూజారి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ పేరు మీద ఎంత సైజు ఉండాలి, ఈ పథకం అని ఒకటి ఉంది సార్. ఈ పథకం ప్రకారం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఒక డ్రీమ్ హౌస్ కాబట్టి ఇలాంటి కొన్ని ఉంటాయిలేండి, ఏ దిక్కులో ఉండాలి, ముఖద్వారం, ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ చూసుకుంటారు. సో అలాంటప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇంత స్క్వేర్ ఫీట్ పనికి వస్తుంది, ఈ పథకం 79 పథకం 100 పథకం ఇలా పథకాలు ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు 400 నుంచి 600 మధ్యలో ఉండాలంటే కొద్దిగా కష్టమే సార్, దీన్ని మాట్లాడకూడదు బట్ కష్టమే. ఒక మినిమం హౌస్ అనేది 900, ఒక స్లాబ్ ఏరియా 1500 SFT, ఒక ప్రింట్ ఏరియా ఒక 1000 SFT ఉంటే మినిమం హౌస్ ఒక ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. లైఫ్ టైం హౌస్ అనేది ఒక డ్రీమ్ కాబట్టి అంతే కదా.
ఉండాలి సార్. మరోవర్ హౌస్ విషయంలో సరే ఇప్పుడు కట్టుకొని రేపు మళ్ళీ చేంజ్ చేసుకుందాం అన్నట్టు కూడా ఉండదు. ఒకసారి కట్టుకుంటే అది లైఫ్ టైం వరకు ఉంటుంది. ఒక జనరేషన్, ఒక 2 జనరేషన్స్ వరకు అదే ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. Yes. అవును సార్. ఎస్. సో మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఒక 900 SFT మినిమం ఉంటే బాగుంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీకి ఒక 3-4 ఉండేదానికి, 2 పిల్లలు 2 తల్లిదండ్రులు ఉండాలన్నా కానీ. అవును సార్. ఎస్. అంటే ఎందుకండి ప్రభుత్వాలు ఎందుకు పేదల్ని ఇంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి? ఈరోజు స్థలాలు మోరోవర్ అసలు వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకోవడానికి పరిమితం చేయడం ఇంకా విచిత్రం. ఈరోజు ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇంతే కట్టుకోవాలంటే అందులో కొంత అర్థం ఉంది. సరే ప్రభుత్వం బేర్ చేయలేకపోతుంది, 600 SFT మాత్రం ఇవ్వగలుగుతోందని. వాళ్ళ స్థలం ఒక 900 SFT 1000 SFT అయితే ఈ 5 లక్షలు ఇచ్చి మీరు అదనంగా వేసి కట్టుకోండి అంటే అసలు అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా ప్రభుత్వానికి. అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, అలా చేయడమే కరెక్ట్ సార్. 600 సరిపోదు, వీళ్ళు ఇచ్చే 600 స్క్వేర్ ఫీట్ కట్టుకుందాం అందులోనే అనుకున్నా కానీ వాళ్ళకి 5 lakhs సరిపోదు సార్. వీళ్ళు కంపల్సరీ వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. ఓకే, వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 900 1000 వాళ్ళు ఇష్టం వస్తుంది కట్టుకోనివ్వండి. వాళ్ళకి పడను కదా, వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా సార్. అంతే కదా. రైట్, వాళ్ళు అనుకూలంగా కట్టుకుంటారు వాళ్ళకి. ఓకే రైట్. సరే సత్యనారాయణ గారు ఏదో చెప్పదలుచుకున్నారు, ఇందాక వాళ్ళని ఇంటరప్ట్ చేశారు. సత్యనారాయణ గారు మీరు చెప్తే ఒకసారి ఆచార్య గారితో మాట్లాడదాం. అన్న, రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లే మా ప్రధాన ఎజెండా, బీఆర్ఎస్ ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో విఫలం చెందింది కాబట్టి మేము ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాడు. మరి ఆనాడు చెప్పినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ తెలియదా? మిగులు బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసే పరిస్థితిలో లేడు. మన ఉద్యోగ సంఘాల మీటింగ్లు ఏమన్నాడు? నా నాలుక కోసిన నా దగ్గర రూపాయి లేదు, నేను కేంద్రం ప్రభుత్వానికి చెప్పులు అరిగినట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నా, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నాడు. చాలా క్లియర్ గా చెప్పారు కదా, నన్ను కోసుకొని తింటరా ఏంటన్నట్టు మాట్లాడారు కదా. ఇది తప్పు. నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే, ఎవరైతే అధికారంలో ఉన్నాడో ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అటు బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకోవాలి. వీళ్ళందరినీ కలుపుకొని కేంద్రం దిగుకి, కేంద్రం వద్దకు వెళ్ళి మా రాష్ట్ర పరిస్థితి ఏంటి అని అడిగి నిధులు తెచ్చుకొని సక్సెస్ కావాలి. కానీ ఆ విధంగా చేయడంలో ఉన్న ముఖ్యమంత్రి విఫలం చెందాడు. ఆనాడు కేటీఆర్ గారు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి, కేంద్ర ప్రభుత్వము మాకు 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు, అందుకే మా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగిపోయాయని చెప్పారు. దేనికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ కక్షలు కాదు. స్టాలిన్ గారు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వ హామీతో, ఉపాధి హామీతో అని పెట్టుకుంటున్నాడు. చాలా సందర్భాలు ఇందాక ఆచార్య గారు చెప్పారు, ప్రభుత్వాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, కానీ అందరం కలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి. మరి తెలంగాణ ఇప్పుడు ఇందాక నోముల అన్న చెప్పిండు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్న చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నా. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి అన్నారు. ఏదైనా కావచ్చు, మనం ఛత్తీస్గఢ్తో ఒప్పందం పెట్టుకున్నాం, 1000 కోట్ల రూపాయలు నష్టపోయినాం. ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్థికవేత్తలతో, నిపుణులతో చర్చించాలి. ఏ పథకాన్ని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇవి రెండు ఫెయిల్యూర్ కావడానికి 2 ముఖ్యమంత్రుల ఆలోచన సరళి అనేది టోటల్గా మన రాష్ట్ర అభివృద్ధికి విభిన్నంగా ఉన్నది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడన్న, ఊరికి దూరంగా 500, 300, 400, 1000, 1200 ఉన్నాయి. ఆ బట్టలే పాతబడిపోయినాయి. మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటన్నిటిని రెక్టిఫై చేసి పేదలకు పంచిందా? పంచలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంతకు ముందున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలతో రాష్ట్ర కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి నిధులు రాబట్టుకోవడం తప్పు కానే కాదు. మన నిధులు రాబట్టుకుంటే మన హక్కు, తప్పుగా మన హక్కు కదా, మన రైట్. కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నా 4 కోసిన డబ్బులు ఇవ్వంటే ఇంకెక్కడ పరిపాలన, ఇంకెక్కడ ప్రభుత్వము, ఇంకెక్కడ ఇందిరమ్మ ఇండ్లు సవాల్ చేస్తున్నా. వీళ్ళు 5 సంవత్సరాల్లో కనీసం 1,00,000 ఇండ్లు కూడా కట్టించలేరు. వీళ్ళ హామీల ప్రకారం 4,76,000 ఇల్లు కట్టాలి. 10,000 ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేరు. 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం ఏందన్నా?
ఆ రోల్ మోడల్ విలేజ్ లో కేశవరం గ్రామంలో 36 ఇండ్ల నిర్మాణం 101 గ్రామాలు శాంక్షన్ అయితే 32 ఇండ్ల నిర్మాణం చేపడితే 4 ఇండ్లకు ₹1,00,000 ఇస్తారా? 7 ఇండ్లకు ఈ 650 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువైందని నిధులు ఆపేస్తారా? అసలు బేస్మెంట్ కూడా కట్టుకోలేము ₹1,00,000 ఈ రోజున్న పరిస్థితుల్లో బేస్మెంట్ కూడా రాదు. కాదు, మీరు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రైట్ రేవంత్ సత్యనారాయణ రెడ్డి గారు. Yes. సమర్థుడైతే ఒక్కటే సమర్థుడైతే మీరు అనుకున్న విధానం ప్రకారం రెవెన్యూ అధికారులతో 2 లక్షల మొదటి విడతగా పంచండి. ఫస్ట్ విడతగా 2 లక్షలు పంచండి. రెండో విడతగా 3 లక్షలు ఇవ్వండి. ఈ ఇసుక, సిమెంట్, ఐరన్, స్టీల్ ఇవన్నీ కూడా సగం రేట్లకు ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని హర్షిస్తాం. కానీ ఇందులో పేదవాడిని మీరు మోసం చేస్తున్నారు. అండి రైట్. మీ ప్రభుత్వం విఫలం కావడానికి ప్రధాన కారణం అవుతుందని కూడా రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా ఆచార్య గారు సో ఏం చెప్తారండి? సరే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాయనేటువంటి చర్చకు వస్తే పక్కన పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్ఎఫ్టీ ఎక్కువ అవుతుందనో ఇతర టెక్నికల్ కారణాలు చెప్పి ఇవ్వాల్సినటువంటి నిధులు ఆపేస్తున్నారు. ఇందాక చెప్పినట్లుగా కూడా చాలామంది ఉన్న ఇంటిని పడేసుకొని కట్టుకుందామని అసలు పూర్తిగా మునిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఉన్న ఇంటిని అలాగే ఉంచుకొని కొత్త ఇంటిని కట్టించుకుందామంటే ఉన్న ఇంట్లో అయినా ఉండొచ్చు. ఉన్న ఇంటిని పడేసుకొని కూల్ చేసుకొని వీళ్ళు ఏదో ఇస్తారని చెప్పి ఎటుగాని పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఈ నిబంధనలు ఏదైతే పెట్టిందో ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు నిబంధనలు లేవు. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా బ్యాంక్ అధికారి పిఎం ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ నాది పెట్టండి సార్ అంటే బ్యాంకు మేనేజరు ఒక దాంట్లో ఉన్నటువంటి వెబ్సైట్లో ఆయన యాడ్ చేస్తే ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు వచ్చి వీళ్ళ అకౌంట్లో ఎలాంటి షరతులు లేవు, ఎలాంటివి లేవు. ఇల్లు కట్టుకుంటే చాలు. ఇల్లు బ్యాంకులు అప్పినా కూడా బ్యాంకు వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ డబ్బులు వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఇవన్నీ ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఆంక్షలు పెట్టడం కన్నా ఆంక్షలతోటి కాదు, న్యాయబద్ధంగా బెనిఫిషరీస్ ని సెలెక్ట్ చేసి వాళ్లకు 3 దఫాలుగా డబ్బులు ఇచ్చేటట్టు చేసి ఎవరు వాటిని నిర్మించుకుంటే వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారు. ఇవాళ ఇల్లు బేస్మెంట్ చేసుకున్నాక 6 నెలల దాకా బిల్లు రాలేదనుకో, తెచ్చుకున్న ఇసుక, రాయి, కంకర, లేకపోతే సీకులు, సిమెంట్ అంతా కూడా ఖరాబ్ అయింది. అంటే వాళ్ళకు అనుకూలంగా స్పీడ్ గా డబ్బులు వచ్చినప్పుడు స్పీడ్ గా ఇల్లు కట్టుకుంటారు. 5-6 నెలల వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఒకవేళ ఏమైనా డబ్బు సరిపోతే ఏమన్నా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వక, డబ్బులు లేక గవర్నమెంట్ ఇప్పుడు ఇవి ఇమీడియట్లీ అయిపోయినాయి అనుకో, మళ్ళీ 2వ దఫా రావాలి. మళ్ళీ 2వ దఫా అయిపోయినాయి అనుకో, 3వ దఫా ఇండ్లు రావాలి. మొరోవర్ ఆచార్య గారు, ఈ ఇచ్చే నిధుల్లో డిలే అవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా వరకు పడిపోతుంది. మనం పిల్లర్లు వేసి అలాగే వదిలేసి ఏం చెప్తారు రవీంద్ర గారు? వీళ్ళు పిల్లర్లే నాకేడబోతారు సార్, మీరు అంతుంటి చూలి అక్కడ వరకు కూడా ఎవరంటారా? మళ్ళీ 2 తయారు చేయాలి అంటున్నాడు. మళ్ళీ 2 తయారు చేయాలి. రవీంద్ర గారితో ఒక మాట రవీంద్ర గారు, అంటే ఈ నిధుల జాప్యం వల్ల చాలా మంది ఇలా బేస్మెంట్ వేసి కొద్ది రోజు వదిలేసి మళ్ళీ పిల్లర్లు వేసి మళ్ళీ కొన్ని నెలలు వదిలేసి దీనివల్ల క్వాలిటీ కూడా కొంత దెబ్బతింటుందేమో. తప్పకుండా సార్, క్వాలిటీ పోతుంది సార్. ఇప్పుడు వెదర్ ఎఫెక్ట్ కి స్టీల్ బయట ఎక్స్పోజ్ అయిందంటే డెఫినెట్ గా రస్ట్ అటాక్ అయిపోయింది. ఓకే, వర్క్ చేసినప్పుడు క్యూరింగ్ కానీ అటు ఇటు నీళ్లు పట్టినప్పుడు కొంత నీళ్లు మనమే స్ప్రెడ్ చేస్తాం స్టీల్ పైన. అవునవును, పైన ఆపేసేస్తే ఇమీడియట్ గా రస్ట్ అటాక్ అయిపోతుంది, ఆ స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఓకే, సో ఇది లాంగ్ లాస్టింగ్ గా ఇట్లా లేట్ నిధులు ఇవ్వడం వల్ల అది కూడా ఒక నష్టమే. రైట్. ఎస్, ఫైనల్ గా భగత్ గారు, అసలు మొత్తంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే లబ్ధిదారులకు లాభం చేకూర్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు? విమర్శ వద్దు, అసలు ఏం చెప్తే బాగుంటుంది? తప్పకుండా ఏదైతే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చేసి దాని మీద మేము మళ్ళీసారి గెలుస్తామని చెప్పినారు. ఇందాక సత్యనారాయణ గారు కావచ్చు, ఆచార్య గారు చాలా బాగా చెప్పినారు. మేము కూడా అదే చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్నదో వాటితో కలుపుకొని మీరు ఏదైతే 5 లక్షలు ఇస్తున్నారో దానికి ఎట్లాంటి షరతులు పెట్టకండి. మీరు ముఖ్యంగా
ఏదైతే పైలట్ గ్రామాలను తీసుకున్న మీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఆలిస్తన బయట పెట్టండి. గుడిసెలు ఉన్న వాళ్ళు చాలా మంది చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళు అర్హులు కాలేకపోతున్నారు. ఇట్లాంటి సడలింపులు కూడా జరగాలి. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గా ఒక అధికారం పెట్టి ఆ ఊరికి పంపిస్తే ఖచ్చితంగా తీసుకున్నది ఒక గ్రామ మండలానికి. ఆ ఒక్క గ్రామానికి వెళ్ళి వీళ్ళు నిండా ఇచ్చేది 37 మందికి అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఒక 90 ఇల్లులు చూడలేరా అండి? ఇల్లు తిరిగేసి అక్కడ ఉన్న గ్రామ సెక్రటరీ ఉన్నాడు, ఆయన తీసుకెళ్లి ఎక్కడ ఈ నిజంగా ఇల్లులు ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో వాళ్ళని చెప్పమంటే వాళ్ళే చెప్తారు. చెప్పిన తర్వాత ఆ గుడిసెలనోడు ఇల్లు ఒకవేళ ట్రాక్టర్ కొనుక్కుంటే ఏ విధంగా ఉంటున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భార్య పుస్తల్ని తాకట్టు పెట్టి చిన్నపాటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కున్నందుకు ఈరోజు వానికి కూడా ఇల్లు లేకుండా చేసినని మాకు తెలుస్తున్నది. నిజంగా ఇట్లా చాలా దుర్మార్గం. పైగా ఏదైతే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైతే షరతులు లేకుండా మేము ఇచ్చే పైసలు ఇస్తాం, మిగతాది వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుని మేమైతే అన్నామో అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిందే. వాళ్ళు ఇస్తానంటే 5 లక్షలకి అదనంగా ఎచ్చుకోనియండి, తక్కువనే కట్టుకోనియండి. వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళు ఖచ్చితంగా కట్టుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నది వాస్తవం. గ్రామాలలో మాత్రం మేము దాన్ని ఆ పథకాన్ని అమలు చేసే క్రమంలో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు కట్టుకోవడానికి మేము ఖచ్చితంగా అర్హత కలిగిస్తామని చెప్పేసి కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పినారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా అమలు చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ రోజు సెకండ్ లిస్ట్ కాదు, ముందు మొదటి లిస్ట్ బయట పెట్టండి. కనీసం పైలట్ గ్రామాల్లో తీసుకున్నటువంటి లిస్ట్ అయినా బయట పెట్టండి. నిజమైన అరువులను బయట చూపించండి మాత్రం మేము తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భగత్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా రవీంద్ర గారు, తల్లోజు ఆచార్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు సలహాలు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులైతే ఖచ్చితంగా నష్టపోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 600 SFT కంటే ఒక 10 SFT 20 SFT ఎక్కువ కట్టినా కానీ అసలు వాళ్ళని పూర్తిగా అర్హుల నుంచి తొలగించేసి లేకపోతే నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికారులు. మరి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే లబ్ధిదారులకు తెలియకపోవడమో, ప్రభుత్వమే పట్టించుకోవట్లేదో, ఎక్కడ ఏది జరిగినా కానీ పేదలనే వాళ్ళు నష్టపోతున్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది ఉన్న ఇంటిని కూల్చేసుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తాయనేటువంటి ఆశతోటి నడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కొంత పెద్ద మనసు చేసుకొని 600 SFT కాకపోతే 700 SFT కట్టుకోండి, మేము ఇచ్చే 5 లక్షలు